దోపిడీ ముఠ ఏటీఎంను కొల్లగొట్టింది. నిజామాబాద్ జిల్లాలో 2 ఏటీఎంలు కొల్లగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మన నిజామాబాద్ జిల్లాలోని ఆర్యనగర్లోని డీసీబీ బ్యాంక్ ఏటీఎం వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా క్లూస్ టీం కూడా వచ్చి దానికి అందరికి సంబంధించి ఎవరు ఎక్కడికి నుండి వచ్చారు, ఎలాంటి వ్యక్తులు అనే కోణంలో కూడా క్లూస్ టీం కూడా పూర్తిగా దానికి సంబంధించిన ఏదైతే ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఏదైతే ఏటీఎంలను కొల్లగొట్టేటప్పుడు వారందరూ కూడా గ్యాస్ కట్టర్లు తీసుకొచ్చి ఏటీఎంను కట్ చేసి వెళ్ళినట్లు నిర్ధారిస్తున్నారు పోలీసులు. ఇక్కడ అదే కోణంలో కూడా గ్యాస్ కట్టర్లతో కట్ చేసినప్పుడు కొంత నగదు కాలిపోయినట్లు కనిపిస్తుంది. ఏటీఎం అప్పుడు ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ ఏటీఎంలను కొల్లగొట్టిన వ్యక్తులు ఏదైతే ప్రధానంగా ప్రొఫెషనల్సే ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గతంలో నిజామాబాద్ జిల్లాలోని జరిగిన ఘటనలను బేరీ చేసుకొని గతంలో జాతీయ రహదారి 44 బుస్సాపూర్ బ్యాంకులో చోరీ జరిగినప్పుడు అదే కోణంలో కూడా భారీ ఎత్తున నగదు దోపిడీకి గురైంది. అప్పుడు కూడా గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఆ దోపిడీ ముఠాల లాకర్ల నుండి డబ్బులు ఎత్తుకుపోయినప్పుడు ఆ సమయంలో కూడా కొంత నగదు కాలిపోయింది. ఆ నగదు కాలిపోయిన క్రమంలో కూడా భారీగా పోలీసులు ఆ ప్రాంతానికి చెందిన వారేనా అని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజస్థాన్, అదేవిధంగా యూపీ, బీహార్లకు సంబంధించిన వ్యక్తులను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. వారి దగ్గర నుండి కొంత బంగారం నగదును కూడా రికవరీ చేశారు. కానీ అదే కోణంలో కూడా ఈసారి భారీ ఎత్తున సుమారు 30 లక్షల వరకు ఏటీఎంల నుండి దోపిడీ జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి అందరికీ సంబంధించి పోలీసులు నిర్ధారణకు వచ్చిన సమయంలో మొత్తంగా ఏదైతే జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏటీఎంలకు సంబంధించి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంలకు సంబంధించి ఇక్కడ సెక్యూరిటీ ఉంచినప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో శివారు ప్రాంతాలు కావడం, ఏటీఎం దగ్గర ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆ ఏటీఎంలకు దొంగతనానికి పాల్పడ్డట్లు తెలిసింది. పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంతానికి ఏ వెహికల్ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఎలాంటి వెహికల్లో వచ్చారు, వారు వచ్చినప్పుడు వారి దగ్గర ఎలాంటి గ్యాస్ కట్టర్లు ఉపయోగించారనే కోణంలో మొత్తంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. క్లూస్ టీమ్ అయితే దానికి సంబంధించి లోపల ఏదైతే నమూనాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 2 ఏటీఎంలు కొల్లగొట్టిన నేపథ్యంలో ఇటు నిజామాబాద్ నగర శివారు ఆర్యనగర్ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీబీ బ్యాంక్, అదేవిధంగా నగర శివారు 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వర్నీ రోడ్ సాయినగర్లో ఎస్బీఐ ఏటీఎంలు, ఈ 2 బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంను కొల్లగొట్టిన నేపథ్యంలో గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఏదైతే గతంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులేనా, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన వ్యక్తులు అనే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. 4 బృందాలుగా విభజించి వారి కోసం గాలింపు చర్యలైతే చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సెలవులో ఉండడంతో కామారెడ్డి జిల్లా ఎస్పీ నిజామాబాద్ పోలీస్ ఇన్ఛార్జ్ కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఘటనా స్థలాలకు వచ్చి పరిశీలించారు. మొత్తంగా ఈ ఏటీఎంలు కొల్లగొట్టిన వ్యక్తులు ఎక్కడి నుండి వచ్చారు, ఎవరు అనే కోణంలో కూడా 4 బృందాలుగా వారికి వేసి వారికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలకు త్వరలోనే పట్టుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ దోపిడీ దొంగల ముఠాకు సంబంధించి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమావేశమైన నేపథ్యంలో అసలు వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చి మహారాష్ట్రనా, రాజస్థానా, లేదా బీహార్, యూపీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల, వారికి సంబంధించిన వ్యక్తులు నిజామాబాద్ జిల్లాలో మకాం వేసి ఈ ఏటీఎంల పైన ఎప్పుడైనా నిఘా వేశారా, ఇక్కడ సెక్యూరిటీ లేదనే కోణంలో కూడా పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాతనే దోపిడీకి పాల్పడ్డారనే కోణంలో కూడా మొత్తం అయితే దర్యాప్తుకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇన్ఛార్జ్ సిపి రాజేచంద్ర. మొత్తానికి ఈ దోపిడీ దొంగల ముఠాను త్వరలోనే పట్టుకుంటామని చెప్పి జిల్లా పోలీసులకు సవాల్గా తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ దోపిడీ ముఠాకు సంబంధించి ఆ గ్యాస్ కట్టలు ఉపయోగించి ఏటీఎంలు కొల్లగొట్టిన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కరకనిగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున అందాజ 3 గంటల 10 నిమిషాలకు గుర్తులేని వ్యక్తులు, దొంగలు ఒక 5గురు వచ్చేసి ఇక్కడ సాయినగర్లో మరియు ఆర్యనగర్లో ఏటీఎంను గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి దాంట్లో ఉన్న అమౌంట్ను దొంగలించుకోవడం జరిగింది. దీంట్లో 10 లక్షలు మొన్న పెట్టారని చెప్పి తెలిసింది. దాంట్లో ఎంత అమౌంట్ పోయింది, ఎంత ఉంది అనేది సాయినగర్లో తేలాల్సింది. అక్కడ 22 లక్షలు పెట్టారు. అందులో 2 రోజుల క్రితం పెట్టారని చెప్పారు. అందులో ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ విత్డ్రా అయింది అనేది మన సిస్టమ్ ద్వారా తెలుసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగు, రాజస్థాన్ కానీ బీహార్ గ్యాంగ్ కానీ సస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో వీళ్ళు ఎక్కడో దొంగతనం చేస్తారు,
సిలిండర్లు దొంగతనం చేస్తారు. గ్యాస్ సిలిండర్తో కట్ చేసి పాత నేరస్తులు లాగా అనిపిస్తూ ఉంది. పోలీస్ టీంలన్నీ పంపించాము, ఖచ్చితంగా పట్టుకుంటాం. చెప్పాను, క్రేటా కార్లో వచ్చారు. ఆ క్రేటా కార్లు ఎక్కడో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు గత నేరాల అనుభవాల దృష్టిలో ఎక్కడో దగ్గర ఆ క్రేటా కార్ను కూడా దొంగలించుకొని వచ్చినట్లు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం చెప్పాలి. అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి వస్తుంది. దగ్గమైనట్టయితే ఏమనిపించట్లేదు. అది ఎంతమంది టీంలు వేసారు ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నాం. టీంలు వేసినాం. ఎంతమంది వచ్చినట్టు భావిస్తున్నారు? 5 వచ్చారని చెప్పాను. 5 కార్లో 5 వచ్చారు. సీసీటీవీలు కొన్ని ద్వారా కొన్ని తెలుస్తున్నాయి, చూస్తాం. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు హల్చల్ సృష్టించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో ఏదైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో శివారు ప్రాంతంలో 2 ఏటీఎంలను కొల్లగొట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వర్లీ రోడ్ ప్రాంతంలో ఉన్న సాయినగర్లో ఎస్బీఐ ఏటీఎంను, అదేవిధంగా నిజామాబాద్ నగర శివారులోని ఆర్యనగర్లో ఉన్న డీసీబీ బ్యాంకు సంబంధించిన ఏటీఎంను కొల్లగొట్టిన పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి పూట దోపిడీ దొంగలు 2 ఏటీఎంలను కొల్లగొట్టి దాంట్లో గ్యాస్ కట్టర్లతో పూర్తి స్థాయిలో కటింగ్ చేసి అందులో ఉన్న భారీగా నగదునైతే దొంగలిచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. మంటల్లో మరికొంత నగదు కూడా కాలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే ఉన్నతాధికారులు అయితే ఇక్కడికి ఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించారు. 4 బృందాలుగా ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సిపి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ ఘటన స్థలానికి వచ్చి పరిశీలించిన పరిస్థితి. మొత్తంగా 5 సభ్యులుగా ఏదైతే ముఠ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీనికి అంతకు సంబంధించి ప్రొఫెషనల్ దొంగలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు పూర్తి స్థాయిలో అయితే గతంలో జరిగిన దొంగతనాలను చూసుకొని ఈసారి కూడా అలాంటి ప్రొఫెషనల్లే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠా రాజస్థాన్, మహారాష్ట్రలకు సంబంధించిన ముఠాగా పోలీసులు అనుమానంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తంగా క్లూస్ టీమ్ కూడా ఏదైతే క్లూస్ టీమ్ ఆధారంగా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తారు. రంగంలోకి ప్రత్యేక బృందాలను అయితే పంపించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఇదే శివారు ప్రాంతం ఇటు వర్నీ రోడ్డు అదేవిధంగా ఆర్యనగర్ ప్రాంతంలో దోపిడీ ముఠా ఈ దొంగతనాలకు పాల్పడంతో పూర్తి స్థాయిలో జిల్లా పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించిన 4 బృందాలుగా విభజించి ఆ దోపిడీ ముఠా ఏ ప్రాంతంకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు. అసలు వారు దోపిడీకి పాల్పడ్డప్పుడు వారి దగ్గర గ్యాస్ కట్టర్ ఉన్నప్పుడు వారు ఎలాంటి వెహికల్లో వచ్చారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే గస్తీ తిరుగుతున్న క్రమంలో కూడా ఈ దోపిడీకి ఎలా పాల్పడ్డారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఏదైతే దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ దొంగతనానికి సంబంధించి నిజామాబాద్ నగరంలో జరిగిన 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అదేవిధంగా 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 ఏటీఎంలను కొల్లగొట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి సుమారు ఒక ఏటీఎంలో 27 లక్షలు, ఒక ఏటీఎంలో 10 లక్షలు దొంగతనానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా 4 టీంలు నిజామాబాద్ నగరంలోని ఏదైతే 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్యనగర్ డీసీబీ బ్యాంక్ అదేవిధంగా 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లోని ఎస్బీఐ ఏటీఎంను ఇట్లా కొల్లగొట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో దోపిడీ దొంగలు అన్నిటి కూడా సుమారు 30 లక్షల వరకు నగదు అపహరించారు. మరికొంత నగదు కట్టర్లతో కట్ చేసినప్పుడు మరికొంత నగదు కాలిపోయినట్లు పోలీసులు అయితే ధృవీకరించి ఈ ఘటనకు సంబంధించి గతంలో జరిగిన దొంగతనాలన్నీ కూడా బేరీజు వేసుకొని దోపిడీ ముఠా ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మహారాష్ట్ర, రాజస్థాన్లకు సంబంధించిన ముఠానే ఇలాంటి ఏటీఎంలను కట్టర్లతో కట్ చేసి ఏటీఎంకు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాగా అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ముఠాల కోసం 4 బృందాలుగా ఏర్పాటు చేసి త్వరలోనే ఈ దోపిడీ దొంగలను పట్టుకునే ప్రయత్నంలో జిల్లా పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.